ఇంతకీ ఆ ప్లేస్ ఏంటి అనే మీరు ఇంకా ఫీల్ అవుతున్నారా? సో అది ఏంటో కదండి, మన కనిగిరి రిజర్వాయర్. అసలు ఈ కనిగిరి రిజర్వాయర్లో ఏముంది అని మీరు అంతా షాక్ అవుతున్నారు. అవునండి, ఈ కనిగిరి రిజర్వాయర్ కూడా ఒక స్పెషల్ ప్లేసే. అది ఎలాగంటారా, చాలా పాత సినిమాల షూటింగ్స్ అన్నీ ఇక్కడే జరిగాయి. సీనియర్ ఎన్టీఆర్ గారి అమ్మగోళ్ళ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. అప్పట్లో ఎన్టీఆర్ గారు చాలా హుషారుగా ఇక్కడ స్టెప్పులు కూడా వేశారు. వయసు ముసురుకొస్తున్నది వాన మబ్బుల, సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపుల. మీలో ఎవరికైనా ఆ విషయాలన్నీ తెలుసుంటే కింద కమెంట్లో కమెంట్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. అది చాలా స్పెషల్గా ఉంటుంది ఆ టెంపుల్ అనేది. సో రిజర్వాయర్కి పక్కనే ఉంటుంది ఆ టెంపుల్. సో మీరు ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది వ్యూ అనేది. సో నేను ఆ టెంపుల్ ఏంటి అనేది వీడియోలో చూపిస్తున్నాను. ఇదే ఆ టెంపుల్. ఈ టెంపుల్ వాటర్కి చాలా దగ్గరలో ఉంది. వ్యూ కూడా చూడడానికి చాలా బాగుంది. మేము వచ్చినప్పుడు అయితే వాటర్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అంతేకాకుండా ఈ రిజర్వాయర్ దగ్గర చిన్న పార్క్ కూడా ఉంటుంది కూర్చోడానికి ఎవరైనా వచ్చినప్పుడు. అది ఒక్కటే కాకుండా ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒక పంటలు వేస్తూనే ఉంటారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత మేము లేట్ చేయకుండా మా నెక్స్ట్ స్పెషల్ ప్లేస్కి అయితే బయలుదేరిపోయాం. ఇంతకీ ఏంటా స్పెషల్ ప్లేస్ అనుకుంటున్నారా? అదే మైపాడు బీచ్ అండి. మేమైతే ఇది రైల్వే గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోయాం. సో నెల్లూరు లోపలికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, బయట నుంచే కట్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఆ రూట్లో అయితే మేమైతే బయలుదేరిపోయాం. ఈ రూట్ కాకుండా వేరే రూట్ ఏమన్నా ఉంటే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ అసలు మైపాడు బీచ్లో అందరూ వెళ్ళే ప్లేస్కి కాకుండా మేము వేరే ప్లేస్ అయితే విజిట్ చేయడం జరిగింది. అదే అండి పాత బ్రిడ్జ్ ఒకటి ఉంటుందిగా, అది కొద్దిగా పాత పడిపోయినట్టు ఎవరు వెళ్ళరు అక్కడికి. సో మేము అక్కడికైతే వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళి ఆ వ్యూ అంతా షూట్ చేసుకొని వచ్చాము. ఇవే కాకుండా ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది. భక్తులు కార్తీక మాసం వచ్చినప్పుడు ఇక్కడ పూజలు కూడా చేస్తుంటారు ఈ బీచ్కి వచ్చి. ఇదేనండి ఈరోజు వీడియో. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.